మూత్రపిండ వ్యాధిగ్రస్తులు, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఈ కాల్షియం బేస్డ్ సప్లిమెంట్స్ అనేవి ఏదో రూపంలో వాళ్ళకి వెళ్తాయి. ఉదాహరణకి గ్యాస్ ట్రబుల్ని తగ్గించుకోవడానికి టమ్స్ వాడతారు, కాల్షియం కార్బోనేట్ వాడతారు, అందులో కాల్షియం ఉంటుంది. డైలీ డైటరీ కాల్షియం కూడా వెళ్తుంది. సో అంతేకాకుండా ఫాస్ఫరస్ నిల్వలను తగ్గించుకోవడం కోసం, హైపర్ ఫాస్ఫేటేమియా సమస్య రాకుండా ఉండడం కోసము కాల్షియం ఫార్ములేటెడ్ ఫాస్ఫేట్ బైండర్స్ ఉపయోగిస్తారు, అందులో కాల్షియం ఉంటుంది. అలాగే క్యాల్సిట్రాల్ లాంటి ఫార్ములాస్లో కూడా కాల్షియం ఉంటుంది. సో ఇటువంటి సందర్భంలో ఎక్కువ కాల్షియం అయిపోతే కనుక ఎక్కువ మంది కిడ్నీ పేషెంట్స్ హార్ట్ ఫెయిల్యూర్తో చనిపోతున్నారు. 42% మంది పేషెంట్స్ కార్డియోవాస్కులర్ హెల్త్ డ్యామేజ్ అంటే హార్ట్ డ్యామేజ్ అవడం వల్ల చనిపోతున్నారు. హార్ట్ ఎందుకు డ్యామేజ్ అవుతుందంటే ఈ హైపర్ క్యాల్సిఫికేషన్. సో ముఖ్యంగా దాని మోతాదు అనేది మీరు గమనించుకోవాలి. ముఖ్యంగా స్టేజ్ 1, 2, 3, 4 వరకు వాళ్ళు 200 mg సరిపోతుంది. అంతకన్నా తక్కువ కాల్షియం వాళ్ళు తీసుకున్న నష్టం లేదా అసలు కాల్షియం అవాయిడ్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే డైటరీ కాల్షియమే చాలా లభిస్తుంది. కానీ స్టేజ్ 5కి వెళ్ళేసరికి వాళ్ళ కాల్షియము డైటరీ కాల్షియం అనేది సరిగా లభించదు, ఎక్స్క్రీషన్ కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భంలో మెగ్నీషియం బేస్డ్ ఫాస్ఫేట్ బైండర్స్ కూడా మనం ఇవ్వలేము. కాబట్టి అటువంటి సందర్భంలో 5th స్టేజ్లో, స్టేజ్ 5లో మాత్రం ఒక 500 mg వరకు కాల్షియంని ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా రిస్క్ ఉంది. ఎందుకు అంటే ఫాస్ఫేట్ని బౌండ్ చేయడం కోసం, ఫాస్ఫేట్ని తొలగించడం కోసం తప్పదు కాబట్టి వాడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, డోసేజ్ని జాగ్రత్తగా చూసుకోండి.